నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. 2.5 ఏళ్ల క్రితం శపథం చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్లిపోయిన అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో అదే సభలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19వ తేదీ తర్వాత చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. రాష్ట్ర శాసనసభలో వైఎస్ఆర్సీపీలో ఆనాడు మంత్రిగా ఉన్న కొడాలి నానితో పాటు ఆ పార్టీకి అసోసియేట్ మెంబర్ వల్లభనేని వంశీ తదితరులు చంద్రబాబుని అవమానించడంతో పాటు చివరికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేరును కూడా ప్రస్తావించి మాట్లాడడం అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. దీన్ని తట్టుకోలేని చంద్రబాబు ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, ఇలాంటి సభలో తానుండలేనని మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానంటూ శపథం చేసి మరీ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఆయన సమావేశాలకు వెళ్లింది లేదు. కానీ ప్రజాక్షేత్రంలో వైసీపీపై పోరాటం చేస్తూనే వచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు. అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లోనూ కీలకంగా మారారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి అయ్యాకే సభలో అడుగు పెడతానంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు చేసిన శపథం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఆనాడు ఎన్టీఆర్ సైతం కాంగ్రెస్ తీరు నిరసిస్తూ శపథం చేశారు. ఒకనాడు జయలలితను అవమానించినప్పుడు కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశారు. అలాగే వైసీపీ అధినేత జగన్ సైతం అసెంబ్లీని బహిష్కరించారు. ప్రజాక్షేత్రంలో గెలిచాకే అడుగు పెడతానని శపథం చేసి సగర్వంగా అధికారం చేజెక్కించుకున్నారు. చంద్రబాబు సైతం అదే ప్రతిజ్ఞ చేయడంతో ఒకప్పటి సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఇలా శపథం చేసిన వాళ్ళంతా తిరిగి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు సభలు అడుగు పెట్టబోనని ఆనాడు ఎన్టీఆర్ సైతం అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. 1993లో ఎమ్మెల్యే శివారెడ్డి హత్య అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ఇక ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాల్సిందేనంటూ ఎన్టీఆర్ పట్టుబట్టారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి కోట్ల భాస్కర్ రెడ్డి మాత్రం న్యాయ విచారణ డిమాండ్ ను తిరస్కరించారు. ఆ సమయంలో సీఎం సమాధానాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. వెంటనే టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ జాబితాలో ఎన్టీఆర్ ను కూడా చేర్చడంపై మండిపడ్డారు. తనను ఏ కారణంతో సస్పెండ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో నాయకులకు గౌరవం లేని చోట తాను ఉండలేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం సభలో అడుగు పెట్టనని శపథం చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో అసెంబ్లీలో అడుగుపెట్టి తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలోనూ జయలలితకు అవమానం జరిగింది. 1989 మార్చి 25న నిండు సభలో అధికార పక్ష ఎమ్మెల్యేలు దారుణంగా అవమానించారు. ఒక మహిళ పట్ల ప్రవర్తించకూడని రీతిలో వ్యవహరించారు.
ఆ అవమాన భారంతో జయలలిత సైతం శపథం చేశారు. గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెడతారంటూ ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటపై నిలబడిన ఆమె 1996 ఎన్నికలు అఖండ విజయం సాధించి సీఎంగా అసెంబ్లీలో పాదం మోపారు. రెండు 2014లో జరిగిన విభజిత రాష్ట్ర ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 67 సీట్లతో వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. వివిధ రాజకీయ కారణాలు, వ్యవహారాలతో 23 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో చేరారు. వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఆ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 25న మళ్లీ సీఎం అయ్యే వరకు శాసనసభలోకి అడుగు పెట్టనంటూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఇక 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలతో సంచలన విజయం సాధించి సీఎం హోదాలో మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలోని కూటమిని ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు అఖండ మెజారిటీతో అందించారు. దీంతో తన ప్రతిజ్ఞ సాకారం కావడంతో మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం హోదాలోనే శాసనసభలోకి అడుగుపెట్టారు. ప్రతిజ్ఞ చేయడమే కాదు, పట్టుదల కృషి చేస్తే సాధించలేనిది లేదనే విషయం నాయకులుగా నిరూపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అతి పరిపాలనలో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా సాగాలని కోరుతున్నారు.